యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నేను ఫస్ట్ మీ గురించి మాట్లాడతాను, సినిమా గురించి తర్వాత. ఏ ఇంటర్వ్యూలో చూసినా ఎక్కడ చూసినా ప్యానిక్గా టెన్షన్గా ఉంటున్నారు, ఎందుకు? మేబీ నేను ఇంట్రోవర్ట్ని కావచ్చు. ఓకే, అంతేనా? అంతేనా. ఇప్పుడు మీరు హీరో నాగార్జున గారు మీరున్న దాంట్లో కానీ మీరు సుమగారి షో తీసుకున్నా ఎక్కడ చూసినా సరే మీలో ఒక టెన్షన్ ఉంటుంది. ఓకే, మీ బాడీ లాంగ్వేజ్లో అది చూసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు. సినిమా హిట్ అయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా హిట్ అయింది, సో యూ హ్యావ్ టు బీ హ్యాపీ కదా. సో ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారా అని. టెన్షన్ అంటే మేబీ అంతమంది ఒకటేసారి నన్ను చూడడంతో కాన్షియస్ అయిపోవడం కావచ్చు. ఇప్పుడు మేము కెమెరామెన్లు ముగ్గురే ఉన్నాం. అంటే ఇప్పుడు ముగ్గురే అండి, బట్ చూస్తారు కదా చాలా మంది. అవును, మేబీ అనారోస్నెస్ కావచ్చు. సో కాన్షియస్ అయిపోతుంది. యా మేబీ. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, కూల్. సార్, సినిమా గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీ ఊరిని, మీ ఫ్యామిలీని, మీ తల్లిదండ్రులను ఒకసారి తలుచుకుందాం. అది నేను 10th పుట్టింది నారాయణఖేడ్ అండి. 10th వరకు అక్కడనే చదువుకున్నాను నేను. తర్వాత ఇంటర్మీడియట్కి మా ఫ్యామిలీ వాళ్ళు సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారనమాట. ఇంటర్ అక్కడ, తర్వాత గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో. ఏం చేశారు గ్రాడ్యుయేషన్? నాది బీసీఏ అండి, ఇది అమీర్పేట్ న్యూ సైన్స్ కాలేజ్లో. ఓకే, సో డిగ్రీ తర్వాత ఇంకా మళ్ళీ ఫర్దర్గా లేదని చదవలేదు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అప్పుడు? అంటే హౌ కమ్ యు ఆర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? అంటే అదండి, ఇప్పుడు మనకు ఊహ తెలిసే టైంకి ఒక విషయం చాలా ప్లెజర్ ఇస్తుంది కదా. మేబీ నాకు సినిమాలో చాలా ప్లెజర్గా అనిపించింది. సో అప్పటికి డైరెక్షన్ అనేది తెలీదు, బట్ మూవీస్లో ఉండాలి అనే ఫీలింగ్ అనమాట. తర్వాత కొంచెం క్రాఫ్ట్ అదంతా అర్థమయ్యేసరికి డైరెక్షన్ చేయాలనే ఒక ఆలోచన. మీవి యాక్చువల్లీ ఇంతకుముందు మీరు ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటి అని మీకు తెలుసుకుందాం అనే ప్రాసెస్లో నేను నెట్లో కొట్టి చూస్తే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి మీవి. ఓకే, యాక్చువల్గా ఐ థింక్ 4 or 5 ఎన్ని చేస్తున్నారు ఇంతకుముందు? మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండి, డిగ్రీ అయిన తర్వాత సరే ఏం చేద్దాం అనుకున్నారు, మీరు ఎక్కడెక్కడ జాబ్ చేశారు, లేదా ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీస్తారు? ఒక్కసారి ప్లీజ్ ఓపెన్ అప్ అయి మీరు ఓపెన్గా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. డిగ్రీ తర్వాత యాక్చువల్గా నేను సంగారెడ్డిలో 3 years ఖాళీగా ఉన్నాను. నేను అక్కడనే ఖాళీగా ఉన్నాను. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి సినిమా ట్రయల్ స్టార్ట్ చేశాను. ఆ 3 years టైంలోనే నేను ఒక మిస్డ్ కాల్ అనే కామెడీ షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. అది నాగేశ్వరికి బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు నాకు జాతిరత్నాలు సినిమా రావడానికి కూడా కారణం అదే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది రైటింగ్ డిపార్ట్మెంట్కి అట్లా పిలిచేటోళ్ళు అనమాట, ఏదైనా సినిమాకి రాయడానికి అట్లా ఇలా. అప్పుడు నాకు గురించి పరిచయం అయ్యాడు ఉయ్యాల జంపాల సినిమా డైరెక్టర్. ఓకే, పరిచయం కావడంతో అప్పుడు నేను ఉయ్యాల జంపాల సినిమాకి పనిచేయడము, అదే బ్యానర్లో ప్రొడ్యూసర్ నాకు పిట్టగొడ అనే సినిమా డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇవ్వడము. ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అసలు సక్సెస్ కాలేదు. సో దాని తర్వాత మళ్ళీ అంటే గ్యాప్ అనేది రాలేదు యాక్చువల్గా. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే నాగేశ్వరం కలిశాడు నన్ను. సో ఏ సినిమా చేద్దామనే దాంట్లోనే గ్యాప్ వచ్చిందనమాట. అచ్చా, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నాగార్జున గారికి మీకు ఎలా ప్యాచప్ అయిందో. ఆయన కూడా చాలా తక్కువ మాట్లాడతారు, మీరు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, అందుకే ప్యాచప్ అయింది అంటారా మీ ఇద్దరిది? అట్లేం లేదండి, మేము బాగానే మాట్లాడతారు నాగేశ్వరం. అచ్చా, మీరిద్దరు ఉన్నప్పుడే మాట్లాడుకుంటుంటారు, అది సంగతి. అమ్మ వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి. ఫ్యామిలీ ఎంతమంది? గవర్నమెంట్ టీచరు, మా అమ్మ హౌస్ వైఫ్, తమ్ముడు గవర్నమెంట్ టీచర్, అక్క గవర్నమెంట్ టీచరే. ఓ, మీరు ఆఖరి సంతానమా? లేదు, తమ్ముడు అని చెప్పా కదా. తమ్ముడు, అక్క మీరు మధ్యలో? మధ్యలో. ఓకే, వాళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్, మా డాడీ గవర్నమెంట్ టీచర్. ఓకే, సో ఇప్పటివరకు అయితే మీ గురించి, మీ సెటిల్మెంట్ గురించి ఇంట్లో వాళ్ళు వెయిటింగ్ అయితే? అట్లేం లేదు, వెయిటింగ్ అంటే ఒక రకంగా ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు మీకన్నా పెద్ద, మీకన్నా చిన్న, ఇద్దరు ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయారు. సో వెయిటింగ్ ఫర్ యువర్ సెటిల్మెంట్ యాక్చువల్లీ. ఒక మాట అంటే నేను అంటే వాళ్ళకు ఒక ఇమేజ్ ఇచ్చేసిన నేను మీరు నా గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను హ్యాపీగానే ఉన్నా అన్నట్టు. వాళ్ళు ఎక్కువ ఆలోచించేవాళ్ళు కాదు నా గురించి. సో అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇంతకుముందు మీరు పెట్ట కూడా చేశారు అయితే? ఎస్ అండి, అవును, డైరెక్షన్ చేశాను.
ఓకే, ఈ విషయం నిజంగా ఈవెన్ నేను నెట్లో కూడా చెక్ చేశాను, బట్ Okay. ఎక్కడ కూడా నాకు దొరకలేదు. Okay. సో సారీ ఫర్ దాట్. ఒక్కొక్కసారి అంతేనండి, Yeah. మన ఇంటర్వ్యూ చేయాలనుకునే గెస్ట్ది కొన్ని డెఫినెట్గా మిస్ అవుతూ ఉంటాం. ఎస్ అండి. సో ఆ మిస్ అయిన దాంట్లో ఇది ఒక పాయింట్ అనుకుంటాను మేబీ. సో ఫస్ట్ డైరెక్షన్లో ఇప్పుడు డైరెక్ట్ చేసిన దానికి ఆ మధ్యలో మీరు గమనించిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సెకండ్ సినిమాకు ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మనకి. తర్వాత అంటే జనరల్గా ఫస్ట్ సినిమాలో మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మీరు ఎక్కడ గుర్తించారు అనేది. అదేంటంటే ఇప్పుడు మేకింగ్ పరంగా కావచ్చు, షెడ్యూల్ ఎన్ని రోజులు ఎట్లా టైట్ చేసుకోవాలని కావచ్చు, లేదంటే సినిమా థియేటర్లో చూసినప్పుడు ఆడియన్స్కి ఏది కనెక్ట్ అవుతున్నారు, ఏది కనెక్ట్ కావట్లేదని కావచ్చు, ఎడిటింగ్లో ఏది కట్ చేయాలని కావచ్చు, చాలా అన్ని రకాలుగా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. బట్ మళ్ళీ సెకండ్ సినిమా కూడా తప్పులు జరుగుతూ ఉంటే థర్డ్ సినిమాకి అట్లా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్. సో డైరెక్టర్ అవ్వాలని వచ్చారు, ఎస్ అండి. ఎస్, ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు, అంతే కదా? ఒక హిట్ కొట్టే అంటే ప్రూవ్ డైరెక్టర్ అనే. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజెంట్? ఆపర్చునిటీస్ ఏమొచ్చాయి ఆఫ్టర్ దిస్? అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారండి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్. బట్ నెక్స్ట్ సినిమా వైజయంతిలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. అశ్విన్ గారు ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పి అన్నారు నాతోనే. సో వైజయంతిలోనే ఉంటుంది మూవీ, స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి, చూడాలి ఎట్లా వెళ్తుంది అనేది. ఇప్పుడు అప్పుడు పెట్టే కదా, కానీ ఇప్పుడు నిన్న తీసిన జాతిరత్నాలుగా రెండు మీ ఓన్ స్టోరీస్ అండి. ఓన్ స్టోరీస్ అండి. సో అంటే మీ ఓన్ స్టోరీస్ మాత్రమే డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? లేదండి, నాకు నన్ను ఎగ్జైట్ చేసే ఏ స్టోరీ అయినా సరే అది ఎవరు రాసి ఇచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదు. కథ, స్క్రీన్ ప్లే వాళ్ళు నాకు క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను ఒక డైరెక్టర్గా నాకు షార్ట్ పెట్టేటప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండాలన్నమాట, స్క్రిప్ట్ కానీ కథ కానీ. సో నాకు ఎవరు ఇచ్చినా ఓకే కథ. నేను చాలామంది అడుగుతూ ఉంటా కూడా, నాకు ఏదన్నా మంచి కథ ఉంటే చెప్పండి అని చెప్పి. నేను వెయిటింగ్, ఏదైనా మంచి కథ వస్తే నాకు డైరెక్షన్ చేయడానికి రెడీ. నేను మొత్తం నేనే రాసుకొని నేనే చేయాలని ఏం లేదు నాకు. అంటే ఎలాంటి స్టోరీస్ మిమ్మల్ని ఎక్సైట్ చేస్తాయి ఇన్ జనరలీ? ఏదైనా అండి, చాలా ఇంటెన్స్గా ఉండాలి. కాకపోతే ఇప్పుడు నాకేంటంటే ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉంటుంది అనమాట. ఇప్పుడు జాతిరత్నాలతో అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ అనేది ఇద్దాం అనుకున్నాము. జాతిరత్నాల సినిమా పర్పసే అది. సో అది ఇచ్చినాము, ఆల్మోస్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నాం. అదే నేను ఒక కామెడీ ఒక డ్రామా సినిమా రాసిన అనుకోండి, డ్రామా సినిమా రాసి ఆల్మోస్ట్ ఇక ఇప్పుడు కామెడీతో ఎంత నవ్వించినో ఆల్మోస్ట్ డ్రామాతో కూడా ఆడియన్స్ని అంతా ఎమోషనల్గా చేయాలనేది, అట్లా అంత ఇంటెన్స్ కథలు రాయాలని నాకు ఉంటుంది అనమాట. రాస్తున్న ఆల్రెడీ ఒక డ్రామా కంప్లీట్గా. సో చూడాలి అది ఎట్లా వస్తుంది అనేది. యా, కమింగ్ టు జాతిరత్నాలు, మీ ఇంటర్వ్యూ చేయడానికి ముందు నేను అనుకున్న సినిమా చూసే చేయాలి, సినిమా చూడకపోతే ఇన్డెప్త్ నేను అడగలేనేమో అనిపించింది. టు బి ఫ్రాంక్, చూసిన వాళ్ళందరూ కూడా చాలా నవ్వుకున్నాం, రిలాక్స్ అయ్యాం, చూడు అనే చెప్పారు. సో మీతో మాట్లాడే ముందు రోజే మూవీ చూసాను. ఇన్ డీటెయిల్గా వెళ్తాను సార్. చెప్పండి. యా, హాల్లో కూర్చున్నప్పటి నుంచి ఇంటర్వెల్ అయ్యేంత వరకు అలా గడిచిపోయింది. సరదాగా నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోయింది అంతా, మొత్తం అంతా. మేబీ ఇంతకుముందు మన లైఫ్లో జరిగినవి కావచ్చు, మనం ఫ్రెండ్స్తో చూసినవి కావచ్చు, మనం చదువుకునేటప్పుడు మన ఊళ్ళో అలర్చరిగా తిరిగే బ్యాచ్ కావచ్చు, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. కంటెంట్ ఏంటంటే నవ్వించడానికే అని మీరు పెట్టుకున్నారని నేను కాదని అంటలేదు. బట్ ఈ సినిమా మీరు రాసుకునేటప్పుడు మీ మనసులో ఏముంటుంది యాక్చువల్లీ? ఒక నవ్వించాలనే కాన్సెప్ట్ సరే, ఆల్ ఓవర్గా మూవీలో మీరు ఏం చూపించాలనుకున్నారు? యాక్చువల్గా మేము మూవీ తీసిన ఉద్దేశమే చాలా ఒక డమ్ వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఒక ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాము. సో మెసేజ్ పరంగా ఏం లేదండి. ఇప్పుడు నాగశ్విన్ కూడా ఏదైనా సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే దీంట్లో ఏం వాల్యూ ఇస్తున్నాం ఆడియన్స్కి అనేది ఆలోచించడం అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మేము ఆలోచించింది ఏంటంటే ఒక ప్యూర్, అంటే ఒక ఇన్నోసెన్స్ని హైలైట్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో తెలియకనే ఆడియన్స్ లోపలికి ఒక ఇన్నోసెన్స్ కానీ, మీరు ఈవెన్ లవ్ ట్రాక్ చూసినా కానీ, సో నాకేంటంటే ఒక సీరియస్నెస్ అనేది తీసేయబుద్ధి అవుతుంది. నాకు సీరియస్నెస్ అనేది ఒక డిసీజ్ లాగా అనిపిస్తుంది అనమాట. మనుషుల్లో సీరియస్నెస్ కావచ్చు. సో ప్రతిదాన్ని చాలా సిల్లీగా చేసి, ప్రతిదాన్ని చాలా కామెడీగా చేద్దాం అనేది మా ఉద్దేశం, అంతే. ఆ సినిమా వరకు? ఎస్, అంతే అండి, ఈ సినిమా వరకు. యా. ఓకే. అంటే నాగార్జున గారు మహానటి తీసిన తర్వాత, ఆయన డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ ఇస్ దేర్ అనేది మేమందరం అనుకున్నాం యాక్చువల్లీ. కానీ
టు బి ఫ్రాంక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అన్నా ఏదైనా స్టోరీ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. యా సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో హాఫ్ అన్ అవర్ అయిపోయింది, అయిపోతుంది, ఏం లేదేంటి అసలు కంటెంట్ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఇది నేను అడుగుదాం అనుకున్నాను ఫస్ట్ మిమ్మల్ని. ఓకే ఓకే యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ అంటే సార్, సినిమా అంతా కూడా యా జస్ట్ ఏమీ లేకుండా అలా నవ్వుకుని వచ్చేసే టైప్ అనే అనుకునే తీసారా? అట్లా అనుకునే తీసామండి. యా ఒక అంటే చార్లీ చాప్లిన్ స్టైల్లో అవుట్ అండ్ అవుట్ ఫన్ జోన్లోనే తీద్దాం అనుకున్నాం మేము. అది అనుకున్నట్టే వచ్చేసింది. నాగేశ్వరి గారు ఒప్పుకున్నారా మీరు చెప్పినప్పుడు ఆల్ ఓవర్గా? మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదా ఇందులో? లేదండి, మా ఉద్దేశమే అది క్లీన్గా ఒక స్టోరీ కానీ, అంటే ఈ జానర్ సినిమాకి ఏంటంటే ఆడియన్స్కి ఒక స్టోరీ ఇచ్చినా కానీ వాళ్ళ బ్రెయిన్కి ఒక బరువు లాంటిది ఇవ్వద్దు అనుకున్నాం. క్లియర్గా స్టోరీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు, వాళ్ళ ఎంత లైట్ హార్టెడ్గా చెప్తే, ఎంత లైట్ వేలో చెప్తే అంత హ్యాపీగా అనుకొని మేము అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. యా అంటే ఇప్పుడు కథ అనేది ఇప్పుడు ముగ్గురు డమ్ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్ ఎదుర్కొంటే ఎట్లా బయటపడతారు అనేది చిన్న లైన్, దాన్ని అనుకొని మేము చేసుకుంటూ వచ్చినాం అంతే. ఓకే యా రైట్. ఇప్పుడు అలా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళ ఇన్నోసెన్స్ని, వాళ్ళ అమాయకత్వాన్ని, ఒక సిటీకి వచ్చి అక్కడ అదంతా మీరు చూపించారు అందులో. ఈ చిట్టి అన్న అమ్మాయి క్యారెక్టర్కి హీరోకి మీరు ఎక్కడ కనెక్ట్ చేశారు అని అంటే, వాళ్ళ మదర్ తన్ని చిట్టి అని పిలుస్తుంది, సో మళ్ళీ తర్వాత వీడే పిలిచాడు, హీరోనే పిలిచాడు అని అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ చేశారు. కానీ దానికంట ముందు మీరు ఒక సీన్లో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర వీళ్ళిద్దరూ చేస్తుంటే వాళ్ళ ఫాదర్ ఏ చిట్టి చిట్టి అని పిలుస్తుంటారు. సో ఇక్కడ మరి లాజిక్ మిస్ అయింది కదా. యాక్చువల్గా చిట్టి అని పిలుస్తాడు, బట్ దానికంటే ముందే మన నవీన్ చిట్టి అని పిలుస్తాడు అమ్మాయిని. చిట్టి అని పిలుస్తాడు, తర్వాత ఈ అమ్మాయిని చిట్టి చట్టి అని పిలుస్తాడు. తర్వాత రియాక్షన్ వేయలేదు యాక్చువల్గా. అది ఒక సీన్ ఉండింది, బట్ అది ఎడిటింగ్లో లేచిపోయింది అనమాట. మీరు అన్నది కరెక్టే, యాక్చువల్గా ఒక సీన్ ఉండాలి, బట్ అప్పటికే లెంత్ ఎక్కువైతుందని సీన్ కట్ చేసినాము. ఓకే, మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నాడు సేమ్, దీనికి ఒక సీన్ పెడదాము, ఎందుకు తీసేసారని. మంచి ఎస్ అదే. ఓకే, తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక కారు, వచ్చేటప్పుడు ఒక కారు, అది చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. సో హైదరాబాద్కి వచ్చేటప్పుడు, హైదరాబాద్కి వాళ్ళు ఎల్లో కలర్ కార్లో వస్తారు, వచ్చేటప్పుడు వాళ్ళు ఆ కార్లోనే తిరుగుతూ ఉంటారు. బట్ కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళు ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ అప్పుడు అక్కడ ఒకటి కార్ ఒకటి అదొకటి, అంటే నేనే కాదు నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఇందులో నువ్వేం పాయింట్స్ గుర్తించావు అనేది చెప్పినప్పుడు ఇది కూడా ఒక డిస్కషన్కి వచ్చింది. అదొకటి. తర్వాత అంటే నేననేది ఏంటంటే, మీరు నవ్వించాలనుకున్నారు, సూపర్బ్ ఐడియా, కానీ బ్రహ్మానందం గారు లాంటి క్యారెక్టర్ని లేదా ఒక పెద్ద పొలిటికల్ లీడర్ని, వాళ్ళకి చాలా బిల్డప్ ఇచ్చారు ఆ పొలిటికల్ లీడర్ కానీ వాళ్ళకి కానీ, బ్రహ్మానందాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారా మీరు ఒక మాటలో చెప్పాలని అంటే? అసలు ఆయన కోర్టులో ఉండి జస్ట్ ఆయన బ్రహ్మానందం గారు అంటే సూపర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆయన ఆన్ స్క్రీన్ మీదకి రాగానే అందరూ నవ్వుతారు, అరే వచ్చారా నాయన ఆయన అని నవ్వుతారు. అలాంటి ఆయనకి జస్ట్ ఒక సింపుల్ డైలాగ్లో అయితే మీరే చేసేసుకోండి, మీరే వాది చేసుకోండి, మనం ఎందుకు అనేది తప్ప, ఇక అంటే బ్రహ్మానందం గారు లాంటి కమెడియన్ని ఇందులో సరిగా యూటిలైజ్ చేయలేదేమో అనేది సినిమా విశ్లేషకుల అలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? స్టార్టింగ్ జడ్జి క్యారెక్టర్ బ్రహ్మానందం గారు కాదు అసలు, నేను ఎవరిని అనుకోలే. స్వప్న గారు సడన్గా ఫోన్ చేసి జడ్జి క్యారెక్టర్కి బ్రహ్మానందం గారిని వాడదామా అంటే అప్పటికప్పుడు రాసింది అనమాట అది. ఓకే, సో ముందే బ్రహ్మానందం గారు అనుకొని రాసింది కాదనమాట అది. సో అప్పటికప్పుడు బ్రహ్మానందం గారు అనుకుంటే, మీకు బ్రహ్మానందం గారు హీరో ఆయనకంటూ మళ్ళీ సపరేట్ ట్రాక్ వేయాల్సి వచ్చింది. సపరేట్ ట్రాక్ ఏం వేయలేదు, స్పాట్లో దాన్ని అంటే కథ డిస్టర్బ్ కాకుండా రాసింది అనమాట అది. ఓకే ఓకే, ఇంకొక విషయం సార్ ఏంటంటే, ఇప్పుడు మీరు కోర్టుని బేస్ చేసుకుంటూ, జ్యుడిషియరీని బేస్ చేసుకుంటూ కొంత సినిమా నడిచింది. సో అలాంటప్పుడు మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఉండుంటే మనం ప్రాపర్ మెసేజ్ ఇచ్చి ఉండేవాళ్ళం కదా అని అనిపించింది. ఒకటి ఎక్కడనంటే, శిక్ష పడకుండా
వాళ్ళకి ఆ డ్రెస్ ఇవ్వరు, తెలుసు. శిక్ష పడకుండా వాళ్ళకి ఆ ప్లేట్ మీద బోర్డు పట్టుకొని వాళ్ళ పేరు అది డీటెయిల్స్ చెప్పరు. Yes, yes. సో వాళ్ళకి అందులో శిక్ష పడలేదు కానీ మీరు అది తీశారు. సో దాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు అని అంటే ఇది ఓన్లీ విమర్శకుల కోసమే, యా వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం. అంటే ఇది ఒకటి ఏంటంటే టు బి ఫ్రాంక్ సినిమా రిలీజ్కి ముందు ఎవరికి అంటే మాకు కూడా సరిగ్గా తెలియదు అనమాట. సో నేను రీసెర్చ్లో నాకు తెలిసింది మొత్తం. అప్పుడు యూనిఫామ్ ఇవ్వరని, జైల్లో ఇవ్వరని. బట్ నాకేంటంటే ఒక సాంగ్ కావాలి అక్కడ, చెంచల్ కూడా జైలు సాంగ్. సో దానికోసం వేసిన అంతే. సో నేను చెప్పిన కదండి, లాజిక్స్ ఏం పట్టించుకోలేను నేను అసలు ఈ సినిమాకి. రైట్. యా అంటే యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ హర్ట్ కానంత వరకు ఎంత హ్యూమర్ చేసినా నాకు ప్రాబ్లం లేదనమాట. సో ఈ లాజిక్స్ అని నేను పట్టించుకోను అసలు. ఓకే. అంటే పీపుల్ పర్టికులర్గా బాడీ షేమింగ్ కావచ్చు, ఇట్లాంటి ఏమన్నా ఉంటే నాకు ప్రాబ్లం తప్పితే ఈ లాజిక్స్ ఇప్పుడు మీ సినిమా క్రిటిక్స్ అనుకునే లాజిక్స్, వీళ్ళు అనుకునే లాజిక్స్ కానీ ఇవి అసలు నేను కేర్ చేయను అనమాట. ఓకే. యా అంటే ఆల్ ఓవర్గా మీరు ఈ మూవీ మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత ఎడిటింగ్ అప్పుడు నాగార్జున గారు కానీ ఎడిటర్ కానీ మీకు కానీ ఎక్కడా కూడా ఇంకేదైనా మిస్ అయ్యామా అన్న పాయింట్ ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఎప్పుడన్నా ఇంకేమైనా మిస్ అయినామా అంటే లేదండి, మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది. మాకు ఓటీటీలో చాలా క్రేజీ ఆఫర్ వచ్చింది కరోనా టైంలో. అయినా కానీ మేము ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట, ఇది జనాల ఆడియన్స్ ప్యూర్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి. అందుకే మేము ఆగి మరీ రిలీజ్ చేసినాం మేము. మాకు ఫుల్ హ్యాపీ సినిమా తీసినందుకు. మాకు అంటే ప్రేక్షకుల రెస్పాన్స్ని కూడా మేము చేయకముందే ఒక మంచి సినిమా తీసినామని చెప్పి మేమే బాగా ఎంజాయ్ చేసినాం సినిమాని. టోటల్గా మీరు చూసినట్టయితే ఆల్ ఓవర్గా సో కామెడీ అనేది దట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ లైఫ్ కానండి, టెన్షన్స్ లైఫ్ కానండి, కాసేపు కూర్చొని నవ్వు వెళ్ళిపోతారనేది 100% పర్ఫెక్ట్. అది దాన్ని అసలు ఎవరు ఏమి పాయింట్అవుట్ చేయడానికి లేదు. బట్ ఆల్ ఓవర్గా మీరు చూసినప్పుడు ఏది మనం పోర్ట్రేట్ చేస్తున్నాం ఫైనల్లీ లేదు ఒక జనాలకి మనం లేనిది ఏమన్నా చూపిస్తున్నామా, ఇంప్రాక్టికల్గా ఏమన్నా ఉందా అనే ఒక క్వశ్చన్ ఎక్కడ మీకు అనిపించలేదా? కోర్టు సీన్ కానీ కోర్టులో జనరల్గా అలా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. దట్ ఈస్ ఇంప్రాక్టికల్. యాక్చువల్గా మీకు కోర్టే అట్లా ఉండదు తెలుగు సినిమాలో చూస్తే. మీకు దట్స్ ట్రూ. గత సంవత్సరం నుంచి కోర్టే అనేది అట్లా ఉండదు. ఇప్పుడు మా కజిన్ ఒక ఆమె లాయర్ అనమాట. అరే అట్లా ఉండదు ఆ కోర్టు, అసలు మీరు ఎట్లా చూపిస్తున్నారా తెలుగు సినిమాలో అంటారు. సో ఆడియన్స్ దానికి అలవాటు పడ్డారు కోర్టు అనేది అట్లా ఉంటుంది అని. పోలీస్ స్టేషన్ అట్లా ఉండదు, బయట పోలీసులు ఇట్లా పట్టుకొని ఉండరు. సో మళ్ళీ యాక్చువల్గా తెలుగు సినిమాలో లాజిక్స్ అనేవి ఉండవు, ఎక్కడ సెట్ సాంగ్ కానీ డ్రీమ్ సాంగ్ కానీ. సో మేము దాన్ని ఇట్లాంటి సీన్లలో బ్రేక్ చేసినాం అంతే. సో కోర్టులో రీసెర్చ్ అంటే నేను చెప్తున్నా కదండి, నాకు లాజిక్ కంటే ఎక్కువ నాకు హ్యూమర్ అనేది ఇంపార్టెంట్ అక్కడ, పీపుల్ హర్ట్ కానంత వరకు. సో అది అంతే. ఇప్పుడు మూవీ హిట్ అయింది, జనాల్లో మంచి టాక్ వచ్చింది. నాగార్జున గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటున్నారు? ఫుల్ హ్యాపీ అండి, అందరూ చాలా హ్యాపీ. అంటే అనుకున్న దానికి అంత రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈవెన్ జనాల్లో కూడా అంటే మేము అనుకున్న పర్పస్ సర్వ్ అయిందనమాట. చాలా మెసేజ్లు అంటే కరోనాతో ఇంత సఫర్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక 2.5 hours మేము అవుట్ అండ్ అవుట్గా నవ్వినాము అని చెప్పి అట్లాంటి మెసేజ్ రావడంతో చాలా హ్యాపీ అనమాట. అంటే మేము సినిమా స్టార్ట్ చేసిన పర్పస్ మాకు సర్వ్ అయింది కాబట్టి. సో సక్సెస్ అయిందని ఎంత సంతోషంగా చెప్పారో మీరు. మరి ఇంత ఇంట్రోవర్ట్ అండి మీరు, ఎంత సీరియస్ చెప్పారంటే ఎలా చెప్పారు తెలుసా మీరు? నేను చెప్పనా, సినిమా చాలా సక్సెస్ అయిందండి, అందరూ చాలా హ్యాపీ అండి. ఓకే, లోపల సంతోషపడుతున్నారు మీరు. సంతోషం అనేది ఉందండి, అది డిఫాల్ట్, అది సినిమాతో సంబంధం లేదు, అది మీ హాబీస్ ఏంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు ఆల్ ద డే? యాక్చువల్లీ నా గురించి మీ గురించి తెలుసుకోవాలంది నాకు, ఎందుకంటే యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్స్. నాకు బుక్స్ బాగా ఇంట్రెస్ట్ అని చదవడము, బుక్స్ బాగా చదవడం ఇంట్రెస్ట్. అదర్ అంటే నాకు ఈ వార్కి సంబంధించి డాక్యుమెంటరీ చూడడం చాలా ఇష్టం. సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్కి సంబంధించి కానీ అట్లా మ్యూజిక్ వినడం బాగా ఇష్టం. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను నేను. 24/7 మీ మైండ్ చాలా ఆక్యుపైడ్గా ఉంటుందేమో అని డౌట్ నాకు. అంతేనా? అంతే. చెప్పులు వదిలేసి ఎలా వచ్చారు మీరు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మర్చిపోయినా సడన్గా. ఎక్కడ వదిలేశారు? కార్లో ఉన్నాయి. కార్లో చెప్పులు వదిలేసి నడుచుకుంటూ వచ్చారు. ఫోన్లో మాడుతూ వచ్చారా? ఏంటండి? కొంచెం ఇక్కడ ఉండరా ప్లీజ్? ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉన్నారా? ఇంకేమన్నా ఆలోచిస్తారు? ఏం లేదు ప్రస్తుతానికి మీతోటే.
నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు ఐడియా ఉంది, మీకు 1 అవర్లో మీకు ఇంటర్వ్యూ ఉంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఇంకో లేదండి, లేదు, నేను కంప్లీట్గా తొందరగానే లేదు, పంపించేస్తాను. నేను చాలా కాన్షియస్గా మీ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నారు. యా, దట్స్ ట్రూ. సో మీరు చదువుకునేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు డైరెక్టర్ అయినప్పుడు కానీ నేను ఇలాంటి సినిమాలు తీసి నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుని మీ మైండ్లో థాట్ ఏమైనా ఉందా? నాకు యాక్చువల్గా అంటే ఫిల్మ్ మేకర్కి ఒక గొప్ప అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఒక 2.5 గంటలు ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి ఒక విషయం చెప్పడం అనేది. సో నాకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు లోపల ఉన్న ఇన్హిబిషన్స్ కానీ వాళ్ళు పడే కష్టాలు కానీ అవి వాళ్ళకి ధైర్యం ఇచ్చే సినిమా తీయాలని ఉంటుంది. అదే నాకు సినిమా ద్వారా చెప్పాలని ఉంటుంది. ముందు సినిమాలో అది చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వరల్డ్ వార్ గురించి కావచ్చు, దేని గురించి అన్న అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్, అంటే ఒక ఫిలిం అనేది ఒక సొల్యూషన్ లాగా ఉండాలనిపిస్తుంది నాకు. సో అట్లాంటిది చేయాలని చూస్తున్నా. మేబీ దానికి చాలా నాలెడ్జ్ కావాలి, చాలా స్క్రిప్ట్ రైటింగ్ కావాలి. చూడాలి ఫ్యూచర్లో నా నుంచి అట్లాంటివి వస్తాయేమో. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని, డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని ఎంతోమంది కృష్ణానగర్లోనండి, ఫిలిం నగర్లోనండి ఎంతోమంది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అవును, ఒక ఆపర్చునిటీ రావాలంటే అంత ఈజీగా రాదు. ఎస్, మీరు ఫస్ట్ మూవీ, అందులోనూ ఫస్ట్ డెబ్యూ మూవీ మీకనే కాదు ఎవరికైనా సరే, అది కమర్షియల్గా హిట్ అవ్వకపోతే మళ్ళీ మన దగ్గరకు వచ్చి సినిమా పెట్టేవాళ్ళు, డబ్బు పెట్టేవాళ్ళు మళ్ళీ మనకి దొరకాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాలి. సో మీ విషయంలో ఏం జరిగింది అని అంటే మీరేం చెప్తారు? నాకు అదేం చాలా ఆపోజిట్ అయిందండి. అంటే నాకు జనరల్గా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే చాలా ఉంటుంది అనమాట, స్ట్రగుల్ కానీ అది కానీ. నాకు పోస్ట్ ప్రొడక్షన్లోనే నాగేశ్వన్ మెసేజ్ పెట్టిండు, ఇట్లా నేను ఎప్పటి నుంచో నీతో సినిమా వేద్దాం అనుకుంటున్నా, కలుద్దామని. పోస్ట్ ప్రొడక్షన్లో కలిసాను నాగేశ్వన్ని. తర్వాత సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ చేయడేమో అనుకున్నాను నేను. బట్ దాంతో సంబంధం లేకుండా, లేదు మనం సినిమా చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పి. దట్స్ నైస్ కదా. చాలా నైస్ అసలు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం సక్సెస్లో ఉంటేనే అవును మనం కనపడతాం అందరికీ, లేకపోతే ఈవెన్ స్వప్న కానీ ప్రియాంక కానీ అసలు ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్గా కానీ అసలు ఏం లేదనమాట. కథ నచ్చింది, మనం సినిమా వేద్దాం అనుకుంటున్నామని. అంటే చాలా ఒక జాయ్ఫుల్ అట్మాస్ఫియర్లో జరిగింది షూటింగ్. ఎక్కడ కూడా షూటింగ్ డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా కానీ ఎక్కడ కూడా అసలు వాళ్ళ లోపల ఇరిటేషన్ కానీ అదేం ఉండకపోయేది అనమాట. చాలా అందుకే మీకు ఆ ఎనర్జీ అనేది సినిమాలో వచ్చింది, మీకు అంత జాయ్ అనేది. ఆయన చెప్పినట్టు నవీన్ పోల్శెట్టి గారు ఏమన్నారంటే, మేము 3 జాతిరత్నాలు వేరంటే అసలు మా డైరెక్టర్ సూపర్ జాతిరత్నం, మామూలు రత్నం కాదు అని. ఓకే, సో ఎందుకన్నారు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంత రిజర్వ్ ఉన్నారంటండి బాబు, అడిగిన దానికి ఇంత ముక్క చెప్తున్నారు. నేను ఇప్పుడు ఎవరైనా కొంచెం అడిగితే కొంచెం మాట్లాడాలి కదా, అసలు ఇంత అడిగితే ఇంకా ఇంత మాట్లాడుతున్నారు మీరైతే. అసలు చచ్చిపోవాలి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే, మామూలు విషయం కాదు. లేదండి, మేము ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన, అందుకే. ఓకే, నేను అందుకే రిపీట్ అవ్వకుండా మాట్లాడుతున్నాను. మిగతా ఎక్కడా కూడా క్వశ్చన్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. దట్స్ ట్రూ. సో నాగశ్విన్ గారితో కానీ మీ 3 జాతిరత్నాలతో కానీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? టెరిఫిక్ అండి. అసలు నాగశ్విన్తో ఫస్ట్ అంటే అసలు నాగశ్విన్ అంటే ఎక్కడ ఈగో అనేది ఉండదు అనమాట. అంటే నేను ప్రొడ్యూసరు ఏదైనా నాకు ఇన్పుట్ ఇచ్చినా ఫైనల్గా నా డిసిషన్ అంటే మళ్ళీ నేను దాన్ని యాక్సెప్ట్ చేసినా కానీ వీడు నేను చెప్పినా కాబట్టి యాక్సెప్ట్ చేసినా, లేదు నిజంగా వీనికి నచ్చే యాక్సెప్ట్ చేసినా అని చెప్పి ఆలోచిస్తాడు. మళ్ళీ నన్ను 10 సార్లు అడిగిస్తాడు వేరే వాళ్ళ నుంచి, లేదు నిజంగా నాకు నచ్చే యాక్సెప్ట్ చేస్తున్నాను నేను అని చెప్పి. అట్లా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి నాగశ్విన్ ఈ మూవీలో. తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటా, కానీ ఆ మూమెంట్ రానియాడు అనమాట. నేను చాలాసార్లు ఫోన్ చేసి అంటే వద్దు మస్తు మాట్లాడినా, పెట్టేసి ఫోన్ పెట్టేసి అంటూ ఉంటారు. సో నవీన్ రావుల దర్శి అంటే చాలా వాళ్ళతో మీకు డే 1 నుంచి చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్ వచ్చేస్తుంది మీకు. ఎక్కడ కూడా చాలా మ్యాజికల్గా జరిగింది షూటింగ్ అంతా. ఒక్కొక్క డైలాగ్ ఈ చివరికి ఫోకస్ పుల్లర్ దగ్గర నుంచి లైట్ బాయ్ వాళ్ళకు కూడా డైలాగ్స్ అనేవి పట్టేటోళ్ళు అనమాట. వాళ్ళు అంతా ఎంజాయ్ చేసేటోళ్ళు షూటింగ్. ఓకే, నవీన్ అయితే చాలా రేపు షూటింగ్ అంటే ఈరోజు దాన్ని డిస్కస్ చేయడము, దాన్ని బెటర్ చేయడము, ఇట్లా చేద్దాం అని చెప్పి నవీన్ నిద్ర ఉండదు రేపు షూటింగ్ అంటే. చాలా నాకు నిద్ర ఉండేది కాదు. సో నేను ఫోన్ అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాను నేను. నవీన్ మామ నాకు టెన్షన్ వస్తుంది రేపు సీన్ ఏందని చెప్పి ఫోన్ చేస్తే నేను స్విచ్ ఆఫ్ చేసి పండుకునేటోని నేను. నెక్స్ట్ డే లేచి చెప్పేటోని. ఇక అట్లా జరిగేది.
నవీన్ గారు పాపం చాలా ఎమోషనల్ అయినట్టున్నారు కదా. చాలా నాగశ్విని పట్టుకొని ఏడ్చిండు. అదే నన్ను ఎందుకు పట్టుకొని ఏడవలేదని చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. అచ్చా మిమ్మల్ని పట్టుకున్నారు. అచ్చా డైరెక్టర్ మీరు కదా. అట్లా అని కాదు, అంటే మా సెట్లో ఎవరు నన్ను పట్టుకొని ఏడవలేదు యాక్చువల్గా. ఎందుకు ఏడవలేదని మా యూనిట్ వాళ్ళందరికీ ఈరోజు క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకు నన్ను పట్టుకొని ఏడవలేదు. సూపర్ జాతిరత్వమైన మామూలు విషయం కాదు. ఓకే, అచ్చా మీరు చాలా బేసిక్గా చాలా సీరియస్ కామెడీ చేస్తారు. దట్స్ వాట్, ఇది నాకు అర్థమైంది. చాలా తక్కువ మాడతారు, బట్ సీరియస్ కామెడీ ఉంటుంది, మామూలు కామెడీ ఉండదు. అమ్మ వాళ్ళు ఏమన్నారండి ఆఫ్టర్ దిస్? అందరు హ్యాపీ అండి. అంటే రిలీజ్ రోజు మార్నింగ్ అక్కడ సంగారెడ్డిలో చూసారు వాళ్ళు, అందరు ఫుల్ హ్యాపీ. మీ సిస్టర్స్, మీ బ్రదర్ సిస్టర్ ఏమన్నారు? అందరూ ఫుల్ హ్యాపీ సినిమా చూసి. హ్యాపీగా తిట్టారా? ఎందుకండి తిట్లా? ఏముందిరా మొత్తం నవ్వుకోవడం తప్ప సినిమాలో ఇంకేముందిరా అని ఎవరు అనలేదు? లేదు, నా నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఆ మాత్రం స్టోరీ ఎందుకు పెట్టినా తిడతారు, తిడితే అంతే తప్ప నా గురించి తెలుసు కదా వాళ్ళకి. ఓకే, సో ఆ మాత్రం కూడా స్టోరీ లేకుండా మొత్తం ఫుల్ కామెడీ రావడం ఉంది ఏంటి, నవ్వడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి. అంతే అండి. ఓహో, అది బాగుంది. ఆ డైలాగ్ ఎవరిదండి? డైలాగ్ కూడా మీరు రాశారు అయితే? అవునండి. శత్రువుకి శత్రు మీరే రాశారు డైలాగ్స్? ఓకే, ఐ థాట్ మళ్ళీ అంటే డైరెక్షన్ కాకుండా మీరు డైలాగ్స్ వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చారేమో అనుకున్నాను. లేదండి, నేను డైలాగ్స్ ఈజీగా రాస్తానండి, బట్ స్క్రిప్ట్ వైజ్గా స్ట్రక్చర్ సెకండ్ హాఫ్ పెట్టిపోతుంది అట్లాంటివి నాకు కొంచెం ప్రాబ్లం. దానివల్లనే నేను రైటర్స్ని పెట్టుకుంటే, ఇప్పుడు సమర్ అని చెప్పి వైజయంతిలో అతను కూడా చాలా హెల్ప్ చేసాడు నాకు. సో నాకేంటంటే ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది రైటర్స్, వాళ్ళతో నేను ముందు స్ట్రక్చర్ మీద కూర్చొని ఒకసారి ఇది స్ట్రక్చర్ ఇది ఫిక్స్ అయితే దాని మీద నేను డైలాగ్స్ ఈజీగా రాసేస్తాను అనమాట. ఓకే, సరే. పెట్టే కూడా ఒక జోనరు, ఎస్. జాతిరత్నాలు ఇంకొక జోనరు. నెక్స్ట్ వచ్చే మూవీ ఏ జోనర్లో ఉండే అవకాశం ఉంది? అంటే రెండు ఉన్నాయండి. ఒకటి లవ్ స్టోరీ ఒకటి ఉంది, ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ కామెడీ, అంటే జాక్ చాన్ స్టైల్లో మార్షల్ ఆర్ట్స్ కామెడీ ఒకటి ఉంది. ఓకే, యా. ఇప్పుడు రెండోది మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, మామూలుగా లేదు. చాలా సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది సెకండ్ది మాత్రం. నాకంటే మార్షల్ ఆర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఫ్యాసినేషన్ ఉండేది. జాకీ చాన్ కానీ స్టీఫెన్ చో కానీ చిన్నప్పుడు సెట్ మ్యాక్స్లో హిందీ డబ్బింగ్ సినిమాలు చూసి నేను కూడా ఏదైనా నూడిల్స్ సెంటర్కి పోయి నూడిల్స్ తిని నేను కూడా జాకీ చాన్ అని ఫీల్ అయిపోయాను అనమాట. నూడిల్స్ తిని. సో అట్లా, సో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టోరీ ఎప్పటి నుంచో చేద్దామని ఉంది నాకు, హ్యూమర్ తోటి. అది కుదిరింది ఈ మధ్యన, చూడాలి పిచ్ చేయాలి ఎవరికైనా హీరోస్కి. అంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారా మీరు? యాక్చువల్గా సుధాం నాకు ఫన్ సీన్స్ వస్తాయేమో అని వెళ్ళిన కొన్ని రోజులు. ఓకే, 15 రోజులు స్టార్టింగ్ వెళ్ళిన, చాలా వెళ్ళలేదు. ఇక తర్వాత ఏమనుకున్నా, ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? బాడీ పెయిన్స్ భయపడి వెళ్ళలేదు? చాలా ఎనర్జీ కావాలి దానికి, చాలా కొన్ని కామెడీ సీన్లు దొరికినాయి చాలా అని చెప్పి ఆపేసింది. ఆగండి, మీరు అక్కడికి వెళ్తే మీకు కామెడీ సీన్లు దొరికాయి? ఎలా అంటే మీరు చాలా డిఫరెంట్ ఉన్నారండి. నాకు అసలు మీరు ఎక్కడ దొరికారండి బాబు మీకు నిజంగా అసలు? అదే అంటే హీరో పెయిన్ కావచ్చు, ఎంత ఫన్నీ సీన్స్ జరుగుతాయి ఫస్ట్ టైం వాడు మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళినప్పుడు, అట్లాంటి సీన్స్ నేను అనేది. ఓహో, సో ఆ సీన్స్ అని రాసి పెట్టుకున్నారు అయితే. సో నెక్స్ట్ మూవీ మోస్ట్లీ ఇదే పిక్ చేయొచ్చు మీరు? అదే అనుకుంటున్నాను నేను. ఇదే అనుకుంటే నేను అదే అనుకుంటున్నాను అండి. ఇంతే మొక్క చెప్పండి నాకు, అంతకన్నా అస్సలు ఎక్కువ చెప్పద్దు అస్సలు. అదే అనుకుంటున్నాను, చెప్పినా కదా మార్షల్ ఆర్ట్స్ అనుకుంటున్నాను. అంటే లవ్ స్టోరీ కూడా రాసిన, నవీన్తోని ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది నాకు కంప్లీట్గా. చెప్పినా కూడా నవీన్కి, చూడాలి మరి ఇద్దరికి నచ్చి ముందుకు పోతే అది ఎక్కడ దాకా వస్తుందో. ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉండి ఇంతమంది మీకు ఆపర్చునిటీ ఇస్తానని వచ్చినా, ఇంత హిట్ కొట్టినా, ఇంత మంచి పేరు వచ్చినా, ప్రజల్లో ఇంత గుర్తింపు వచ్చినా, ఈ సందర్భంగా మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే ఎవరి వల్ల మీరు ఈ స్టేజ్లో ఉన్నారనుకుంటున్నారు? అంటే ఎవరికంటే ప్రేక్షకులకే అండి థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది సినిమా లేదా డైరెక్టర్ గారు నా కోసం కూడా సినిమా చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాను నేను. ఫైనల్గా సినిమా చూసి అంటే మేము అనుకున్న దాన్ని ఇది చేస్తూ, అంటే క్రిటిక్స్ రివ్యూని పట్టించుకోకుండా, లేదు మేము అనుకున్నదే వచ్చిందని చెప్పి ప్రేక్షకులంతా దాన్ని ఇది చేసినందుకు ప్రేక్షకులకి నేను థ్యాంక్స్ చెప్తాను నేను. అంతేనంటారా? అంతేనా? ఇంకా పెద్ద ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిరా? ఇన్ని చెప్పారు, అమ్మ గురించి ఏం చెప్పలేదు? మా అమ్మ గురించా? అంటే ఎట్లా చెప్పాలి, మిమ్మల్ని ఎలా భరించారా అని. అట్లనా? తిట్టేది మా అమ్మ ఇప్పుడు నన్ను,
ఎన్ని పూజలు చేసి కొట్టినావు నువ్వు అని చెప్పి ఫన్నీగా తిట్టేటోళ్ళు నన్ను. ఓకే. బట్ నాకు కోపం వచ్చి అంటే నాకు కోపం రాదనమాట ఎప్పుడు. అయ్యో నాకు అర్థమైంది, వస్తే మాత్రం మామూలుగా ఉండదేమో. లేదండి రాదు అసలు. ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను లైఫ్లో కోపం అనేది. సో ఎలా ఉంటారండి బాబు? సో ఎంత తిట్టినా నవ్వేటోని నేను. మా అమ్మనేమో నేను సిగ్గులేదు ఇంత కూడా అని చెప్పి ఇంకా తిట్టేవాళ్ళు నన్ను. సో నాకేమో నవ్వు వస్తూ ఉంటుండే అంతే. అమ్మ తిడితే మీకు నవ్వు వచ్చింది? ఎవరు తిట్టినా కానీ కొంచెం. అవునా? అసలు కోపం రాదు. సరే, లవ్ స్టోరీలు ఉన్నాయండి? లేవండి. అబద్ధం ఈ మొహంలో చెప్తోంది, తెలుస్తుంది నాకు. అప్పుడెప్పుడో ఉండొచ్చు నాకు తెలిసి. చిన్నప్పుడు 10th ఇంటర్మీడియట్ అది కాదు, ఇప్పుడు సీరియస్ లవ్? ఇప్పుడు ఏం లేదండి, లేదు. ఓకే. సో ఎలాంటి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? రిజిస్టర్ మ్యారేజ్. రిజిస్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళి ఎలా చేసుకుందామని కాదు నా ఉద్దేశం. ఏ సాంప్రదాయం ప్రకారం అంటలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారా లేకపోతే? తెలియదండి, అంటే క్లారిటీ లేదు పెళ్లి మీద. పెళ్లి చేసుకోవాలా, సింగిల్గా ఉండాలని చెప్పి. సో చూడాలి ఇంకా. ఓకే, ఇంకా క్లారిటీ రావాలి. నాగార్జున గారిని అడగపోయారా ఒక మాట? ఎంత మీ గురువు గారు కదా. అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాడు మరి ఇక పెళ్లి సంబంధాలు అది ఇది అని చెప్పి. నేనేం మాట్లాడాను ఎక్కువ. అసలు మీరు నరేషన్ ఎలా ఇచ్చారు ఆయనకి? ఒక మాట చెప్పండి. నరేషన్ ఇట్లా కెమెరాలు ఉన్నాయి కాబట్టి బాగానే ఫ్రీగానే ఇచ్చింటా. అచ్చా, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడట్లేదు, అక్కడ లేదు కాబట్టి అవునండి ప్రశాంతంగా మాట్లాడారు. ఓకే. సో మీతో ఇంటర్వ్యూ అంటే ఒక మామూలుగా నేను వచ్చేసి ఏ పెన్ కెమెరానో లేకపోతే కాలర్ కెమెరానో పెట్టుకుని వస్తే ప్రశాంతంగా మీరు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళంతా అంటే యంగ్స్టర్స్, మీకు బాగా ప్యాచప్ అయిపోయింది కాబట్టి మీరు నెరేషన్ ఇచ్చినా ఎలా ఇవ్వకపోయినా వీళ్ళందరూ హ్యాపీగా ఫ్రెండ్స్లా కలిసి పని చేసుకున్నారు. అవునండి, అవును. మరి మీ నెక్స్ట్ పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నెరేషన్ ఇవ్వాలి కదా మరి? నాకు నరేషన్ మంచి ఎనర్జీ ఇస్తా అండి. నేను నరేషన్ బాగా ఇస్తాను. నేను ఈవెన్ సురేష్ బాబు గారు కూడా అంటారు అనమాట, నరేషన్ చాలా బాగుంటుందని. నరేషన్ ఇచ్చేటప్పుడు తెలియదు నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చి చెప్పేస్తాను అనమాట. నేను ఇలానే ఎమోషన్ లేకుండా, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా లేదు హిట్ కొట్టామండి మేము అన్నట్టుగా వాళ్ళు కత్తి పెట్టి పొడి చేశారండి, అంతే పాటు చచ్చిపోయి ఇలాగే చెప్తారా? లేదు మాకు బాగా ఎనర్జీగా ఫన్నీగానే ఉంటుంది. మీకు ఒకసారి ఇస్తాను నరేషన్ తర్వాత. సరే, అసలు మామూలు విషయం ఏంటి మీతో నరేషన్ వినాలంటే? శుభ్రంగా కడుపు నిండా భోంచేసి కూర్చుని నవ్వడానికి రెడీగా, ఎస్ మేము రెడీ, మాకు ఎనర్జీ వచ్చిందన్నట్టు కూర్చోవాలి మీ దగ్గర. నిజంగానండి, నిజంగా. అంటే మీతో ఎవరు అనలేదా ఇన్ని రోజుల నుంచి?